తెలంగాణ మహారాష్ట్ర అంతర్రాష్ట్ర రహదారిపై ఎమ్మెల్యే జోగురామన్న ఇప్పటికీ నిర్లక్ష్యం వేయడం లేదు. జైనత్ మండలం పరిధిలోని తరోడా వంతెనకు పగుళ్లు తేలి ప్రమాదకరంగా మారినప్పటికీ ఇప్పటికీ కొత్త వంతెన నిర్మాణానికి పూనుకోవడం లేదు, మరమ్మతులు చేపట్టడం లేదు. దీంతో కథ మళ్లీ మొదటికే వచ్చిందని మండల వాసులు ఆరోపిస్తున్నారు. తాత్కాలిక రహదారి నిర్మాణం చేపట్టి చేతులు దులుపుకోవడంతో వాటిపై భారీ వాహనాల రాకపోకలు సాగించి కూరుకుపోతున్నాయి. ఫలితంగా ట్రాఫిక్ స్తంభించి వాహనదారులకు నరక యాతన తప్పడం లేదు. ఇవాళ ఉదయం ఓ లారీ కూరుకుపోవడంతో దాన్ని బయటికి లాగేందుకు అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ భారీ వాహనం మూలంగా చిన్న చిన్న వాహనదారులకు అవస్థలు తప్పలేదు. ఎమ్మెల్యేకు ప్రజల కష్టాలు ఎందుకు పట్టడం లేదని, మరమ్మతు విషయంలో ఎందుకంత తాత్సారం చేస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పు కదా ఇది.